దీపన్నమోస్తుతే ఈ పుష్పాలు చెరువుకి పుల్లి దగ్గర మొదట్లో పెట్టండి ప్లేట్లో ఇట్లా ఆగదు అందుకే ఎట్లా పెట్టాను స్టడీ దూరంగా పెట్టుకోండి ఇంకా కొంచెం ఆచరణ దగ్గర పెట్టుకోండి ఆచమ్య కేశవాయ స్వాహ ఆచమ్య కేశవాయ స్వాహ పుత్రుని తాగండి నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః మంచి పాత్ర పట్టుకొని మీ ఆడవాళ్ళు ఆచరణ చేయించు మీ దగ్గర వేసాం చేయడం ఆచరణ చేయడం జాతి దగ్గర పెట్టుకొని చేసేవాడు ఆచమ్య హస్తం ప్రక్షాళ్య ప్లేట్లోకి చేయగలుగుకోండి అమ్మ ఫస్ట్ ఇప్పుడు ఆచమనం పుచ్చుకొని తాగండి నీళ్ళు ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ పునః హస్తం ప్రక్షాళ్య అక్కడ గ్లాస్ ఇచ్చారు మాకు అక్కడ దగ్గర దగ్గర పెట్టుకుని ఎడం చేతితో గ్లాస్ తీసుకొని మీరు ఆచమనం చేయండి హస్తం ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః తీసి పక్కన పెట్టండి చేతికి తడిసిపోయింది మళ్ళీ కావాలి తెచ్చేయండి అవుతుంది ధ్యానం పెట్టుకుంటాం ఆలోచన చేయాలి గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరశనాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః రుద్రాయ పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః పుష్పాక్షదాన్ గృహీత్వాస్య గణపతిం ధ్యాత్వా విశ్వనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోస్మృణాత్మంసాం సర్వదో దేవంగళో శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఈ ఆడవాళ్ళు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం శుద్రందదేవతారాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే నమస్కరామి యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థోదరధరః తత్ర శ్రీర్విజయోర్భుతృవానేతపద్రమమ స్ఫుటే సకల కళ్యాణ భాజనం యత్ర జాయితే పురుషోస్తు మృత్యుమృజాభరణం వరిం సర్వదా సర్వకార్యేషు నాస్తేషామమంగళో తేషామతిష్టో భగవాన్ మంగళాధర్మని లాభస్తేషాంజయస్తేషాంగతస్తేషాం పరాభవః తేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపదహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం ఎడం చేతిలో పెట్టుకోనండి కుడి చేతితో పుష్పం తీసుకొని గణపతి గౌరవం దగ్గర పెట్టండి లోకాభిరామం శ్రీరామం భూజో భూజోర్వామ్యహో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే ప్రియంబగే దేవి నారాయణ నమోస్తుతే కొద్దిగా గణపతి గౌరవ దగ్గర పూజ చేసుకోండి లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః వాణీహిరణ్యగర్భాభ్యా నమః శచీపురందరాభ్యా నమః అరుంధతి వశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో దేవేభ్యో నమో నమః అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు ఏదస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతమానుకూల్యతాఫలసిద్ధిరస్తు ప్రాణానాయమ్యా ప్రాణానాయమ్యా కర్మ సమారభే ప్రాణాయామే యోగః అక్షతం తీసుకొని ఎవరికి వాళ్ళుగా వాసన చూసేసి మీ ఎడం పక్కరించి వెనక్కి వేసుకోండి ఎవరికి వాళ్ళు ఎడం పక్కరించి ప్రాణాయామం యావత్తిష్టంతో ప్రాణాయామం చేయండి ఎడం ముక్కు మూసుకోవడం కుడి ముక్కుతో గాలి పీల్చడం మళ్ళీ ఎడం ముక్కు తోడు పెట్టడం 3 వాలుగా ప్రాణాయామం చేయండి ప్రాణాయామే యోగావత్తిష్టంతో భుజాజాః ఏతే భూధారకాః ఏతే శ్యామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే యోగः ఓం భూః ఓం భువః ఓం సుమః ఓం మహః ఓం గణః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరసోం బ్రహ్మ భూర్భువస్సు నమోం నమస్కారం చేసి చెప్పండి
సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం గంధం తీసుకోండి తీసుకొని చెంబుకి గంధం చుక్కలు పెట్టండి 3 చోట్ల కానీ 5 చోట్ల కానీ చుట్టూ దాని మీద కుంకుమ పెట్టండి మళ్ళీ శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శుభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణः దీపరాబ్ధే శ్వేతవరాహల్పే వైవస్వతమన్వంతరే కలేగే వృషోపాదే జంబోద్వీపే భారతవర్షే భారతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శీశేష్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే భగవతాలయే భగవత్సరితో హే శ్రీ సుభద్రలా సమేత ప్రసన్నాంజనేయస్వామి దేవత దివ్యచరణసన్నిధౌ సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే శశఋతు ఫాల్గుణమాసే కృష్ణపక్షే శుభవాసరే శుభనక్షత్రే కుడి చేయి బోర్లిచ్చాం కుడి తోడ మీద అంతే శ్రీమాన్ శ్రీమత శ్రీమాన్ గోత్ర మీ గోత్రం మీ పేరు చెప్తుంది నాగుల గోత్రోద్భవస్య దుర్గాప్రసాదనామధేయస్య యజమానస్య నాగుల గోత్రస్య దుర్గాప్రసాదనామధేయస్య ధర్మపత్నీ సమేతస్య ధర్మపత్న్యాః సౌభాగ్యవత్యాः శ్రీమాన్ నాగుల గోత్రోద్భవతి గార్గవీ దేవి నామదేవత్యాः సౌభాగ్యవత్యాः సర్వేషాం సహ కుటుంబానాం యజమానస్య కుమార్యాः నాగుల గోత్రోద్భవతి సుప్రియా సాయి నామదేవత్యాः సౌభాగ్యవత్యాः సర్వేషాం సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అందరూ చెప్పుకోండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం మమ సకల శ్రేయోభి వృద్ధ్యర్థం నిమిషాలు చెప్పుకున్నాం మనం దంపతులు మమ కుమార్యాః సకల సౌభాగ్యత సిద్ధ్యర్థం సకల శ్రేయోభి వృద్ధ్యర్థం వర నిశ్చితార్థ లగ్న నిశ్చితార్థ మహోత్సవ ఆఖ్యే కర్మణి ఆదౌ సర్వవిఘ్న రహిత హరిద్ర గణపతి పూజాంచ కరిష్యే నువ్వు చెప్పిన సుప్రియ మమ సకల సౌభాగ్యత సిద్ధ్యర్థం సకల శ్రేయోభి వృద్ధ్యర్థం మమ పాణిగ్రహణ పూర్వాంగ శ్రీ మహావిష్ణు స్వరూపస్య వరస్య వర నిశ్చితార్థ లగ్న నిశ్చితార్థ మహోత్సవ ఆఖ్యం కరిష్యే చేతిలోకి మార్చుకోండి మరి కుడి చేతిలోకి మార్చుకొని అక్షతలు ఎవరికి వాళ్ళుగా నీళ్లు వేసుకొని ప్లేట్లోకి వదిలిపెట్టేయండి తదంగ కలశానాశనం కరిష్కే కలశంగంధ పుష్పాక్షతేర్భ్యర్చ కలహస్తముఖే విష్ణుకంఠేర్సనాశన మూలే తత్ర శ్లోకంభా మధ్యే మాతృణాస్పదాః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపావసుందర అద్వైతోధ ఇదర్వేదస్తమవేదోచ్యతర్వణః అంగైః స్థితాः సర్వే కలశాంబుసమాశ్రితాः కలసే కుడి చేయి పట్టుకున్న చిన్న గోళ్ళు తీసుకోండి కలసే గంధ పుష్పాక్ష అందదండి అందుకని ఎంగాతో చేయించేస్తాం ఆయన చేస్తే అందరికీ సంబంధం ఉంది కుటుంబం ఓం మా కలసే శుధాపతి పవిత్రే పరిశుద్ధ ముక్తే యజ్ఞేశపతిదే మా భవ ఇదగం సర్వం విశ్వాభూతాని ఆప ప్రాణాప ఆప పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాపస్పరాడాపచ్చందాగుష్యాపోద్యోతే కృష్యాపో జగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భవస్సురాపో గంగే చమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు
कावेरी तुंगभद्रा च कृष्णवेणुगोदावरी भागीरथीत्याः पंचगंगा प्रतीकाः आयान्तु श्री हरिद्रा गणपति देवता पूजार्थमयमानस्य दुर्दक्षेकारकाः कलशोदकेन देवम् आत्मानं पूजा द्रव्याणि संप्रोक्ष्य చేసి ఆ తమలపాకుతో నీళ్ళు వస్తాయి పైకి తీసుకుని ఆకులు గణపతి మీద చల్లండి, స్వామివారి మీద చల్లండి, మీ శిరస్సు మీద చల్లుకొని మీ ఆడవారికి పాపకు చల్లండి. కలశోదకేన దేవం ఆత్మాను పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య యజమానస్య శిరస్సు సంప్రోక్ష్య తదంగా పుష్పాక్షతాం గృహీత్వా ఈ పూజా సామానం మీద చల్లండి. మీరు తెచ్చుకున్న సామానం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య తదంగా పుష్పాక్షతాం గృహీత్వాస్య గణపతి ధ్యాత్వా ధ్యానం. అక్షతలో పుష్పాలు చేతిలో ఉంచుకొని మనసులో మనం చేసేటువంటి కార్యం ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని గణపతిని ప్రార్థన చేయండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదకశ్రీసాదనం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం భవ సంచిత పాపోఘ విధ్వం సర్వదక్షణం విఘ్నాంధకార భాస్పంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పగంధం గజభక్తం చతుర్భుజం ఆశాంకుశం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. హరిద్రా గణపతయే నమః గౌరీ గణపతయే నమః ధ్యాయామి. ఆ పుష్పం గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేయండి. గణపతయే నమః ధ్యాయామి, గణపతయే నమః ఆవాహయామి, గణపతయే నమః నవరత్నఖచిత హేమసింహాసనార్థం పుష్పాక్షతాం సమర్పయామి. పూజ చేయండి గణపతి. అత్ర గచ్చ జగద్వంద్య సురాజాత్యేశ్వర అన్నాధన సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గౌరీ గణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి, గౌరీ గణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, గౌరీ గణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి, గౌరీ గణపతయే నమః. శుద్ధోదక స్నానం. కమలపాకు తీసుకొని ఒకసారి నీళ్ళు చల్లండి. గుడి కూడా ఒక తర్వాత గణపతి స్థానంలో నీళ్ళు చల్లండి. ఓం ఆపవిష్టామయోస్థానమూర్త్యేదాతన మహేరణ యదక్షతే యోగశివతమోరస తస్య భాగే దేహనః ముషదీర్వ మాతరః తస్మారంగమాభోయస్యక్షయాయన్పథ ఆపో జనయథాజనః. గౌరీ గణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్తవస్త్రధ్వజంచారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం లంబోదరాత్మజ గౌరీ గణపతయే నమః. ఇది వస్త్రం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్రయ్యకం గృహాణ పరమానంద శంభపుత్రమోస్తే గౌరీ గణపతయే నమః. గంధం తీసుకొని ఈ పుష్పంతో అట్లా ముంచి చల్లండి. ఉపవీతార్థం పుష్పాక్షతాం సమర్పయామి. గంధద్వారాం ఒకరి తర్వాత ఒకళ్ళు గంధద్వారాందురాదరుషాం నిత్యపుష్పాంగరీహిణీయో ఈశ్వరీయం సర్వభూతానాం. ముగ్గురు గంధమైన తర్వాత పసుపు ఉంటుంది. ఈశ్వరీయం సర్వభూతానాం తావేవ ప్రేష్ణ్యం గౌరీ గణపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. శ్రీగంధాంధారయామి. ఆజనేతే పరాజనే దూర్గారోహంత పుష్పణీః పదాశ్చ పుండరీకాంతస్య గృహాయ మే గౌరీ గణపతయే నమః. అలంకారార్థం హరిద్రాచూర్ణ కుంకుమాక్షతాం సమర్పయామి. అక్షతైః పూజయామి, పుష్పైః పూజయామి. దండ పట్టుకొని చుట్టూరు గణపతి వేసేయండి. గౌరీ గణపతయే నమః. ఓం సుగంధాని పుష్పాణి జాజీ కుందముఖాని ఏకవింశపత్రాన్ని స్వం గృహా నమోస్తే. గౌరీ గణపతయే పొడవుగా వేసేయండి. అలా కాదు, అలా ఉంటే ఏం కనపడదు. ఏముంది, ఒక పేట వచ్చినా రెండు పేటలు వచ్చినా గణపతి చుట్టూ వేయండి అంతే. గౌరీ గణపతయే నమః. పుష్పమాలికాం సమర్పయామి. అత పుష్పైః పూజయామి, అక్షతైః పూజయామి. అక్షతలు ఎడం చేతిలో పెట్టుకొని కుడి చేతితో రెండు అక్షతలు తీసుకొని ఓం గణపతయే నమః అనుకుంటూ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం భైరవాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం నమో ప్రాతపతయే నమః. ఓం నమో గణపతయే నమః. ఓం నమః ప్రమదపతయే నమః. ఓం నమస్తే స్థలంబోదరాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం
విఘ్నవినాశనే నమః. ఓం శివసుతాయై నమో నమః. శ్రీవరదమూర్తయే నమో నమః. గౌరీ గణపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. కానీ మీకు వీళ్ళకిచ్చే బట్టలు రెడీ చేసుకోండి, పళ్ళల్లో పెట్టుకోండి. గౌరీ గణపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాం సమర్పయామి. ధూపం వనస్పత్యద్భవే దివ్యే నానాగంధైః సుసంగీతం అగ్రే శ్రీదేవానాం ధూపోయ ప్రతిష్ఠితాం. గౌరీ గణపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఇలా పళ్ళల్లో పెట్టేసి ఒకటారు కూర్చోండి. గౌరీ గణపతయే నమః. దీపం దర్శయామి. ప్లేట్లు వచ్చినాయి అన్నీ నిండిపోయింది. సర్దేశాం జంతిగా అవి తాంబూలాలు పుచ్చుకోవడానికి లంచబద్దులు సర్ది వచ్చాం. వేరే ప్లేట్లు తెచ్చుకోవడం. ఆ దీపారాలు నమస్కారం చేయండి. దీపందర చేయామి. ధూపదీపాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం అందుకనే ఇందాకే చెప్తే చాలా ప్లేట్లు కావాలమ్మా, ఒకసారి తీసుకొని తెచ్చుకోండి. కమలపాకు తీసుకున్న పండ్ల మీద నీళ్లు చల్లి చుట్టూ నీళ్ళు తిప్పండి. ఓం భూర్భువస్సుః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తయామి. అమృతవస్తు అమృతావస్తుమసి. గౌరీ గణపతయే నమః. ఔషధార్థం కదలీఫలమిశ్రిత కాశ్మీరఫలా నివేదయామి. ఆ తమలపాకు చేతిలో ఉంచుకొని గణపతికి ఆ ప్రసాదం 5 మాలుగా చూపించండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ. ఇక్కడ నుంచి ఇలా ఎటు ఉన్నాయో అటు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్యే పాదం సమర్పయామి. అమృతాభిధార్మసి. ఉత్తరాపోషం సమర్పయామి. అస్తు వృక్షాళయామి. పాదో వృక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం భూగీఫలేశ్చ కర్పూరే నాగవల్లీఫలేర్తం ముక్తాచూర్ణమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. గౌరీ గణపతయే నమః. సాక్షాత్ ముగ్గురు ఒకసారి చేతిలో గుడ్డుని గణపతి ప్లేట్లో పెట్టండి. సాక్షాత్ తాంబూలం సమర్పయామి. హిరణ్యగర్భగర్భస్థు బీజభావసో అనంత పుణ్యఫల అంటే మీదే పేటే అనంత పుణ్యఫలదృశ్య అంత్యప్రేత్సువర్ణ పుష్ప దక్షిణా సమర్పయామి. నీరాజనం హృతవర్తిశాస్త్రైశ్చ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదా భవ. సంతాశ్రీయస్తో సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు. గౌరీ గణపతయే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనాంతరో పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి కలగదులు. జయ బోలో గణేష్ మహారాజ్ కీ జై. మంత్రపుష్పం సుముఖస్థైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః భువకేతుర్గణాధ్యక్ష హాలచంద్రజానః వక్రదండస్తోత్పకన్నో హేరంబస్కందపూర్వజः షోడశీతారణామాని యః పఠే శృణుయాదిభిः విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే సదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య విజాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం నమో ప్రాణపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే. నమస్తే స్థలంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గౌరీ గణపతయే నమః. ఆధారబిందయోః దివ్యశ్రవణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. నమస్కారం చేసి చెప్పుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సకల కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ దేహి మే గణనాయక. గణపతయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారాంజలిం సమర్పయామి. ఇట్లాగే ఎవరికి వాళ్ళుగా నీళ్లు వేసుకొని గణపతికి చూపించేసి ప్లేట్లో వదిలిపెట్టి విశ్వస్ఫుత్యాది నామోక్త్యాదిషు న్యూనం సంపూర్ణో వందే గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనేన మయాచరితేన యథాశక్తి యజమాన సంకల్పదేన. గణపతి పూజేన భగవతి సర్వాత్మక భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీహరిద్రా గణపతి దేవత సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. ఏతత్ఫలం శ్రీహరిద్రా గణపతి దేవతార్పణమస్తు. హరిద్రా గణపతి దేవతా ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. పూజ చేసిన పుష్పం తీసుకున్న ఒకటి ఇద్దరికి ఒకటి జగమ పుష్పం గణపతి సహస్రపరమాదేవి శతమూలాశతాంకుర సర్వగం భరతమే పాపము దూర్వాతుష్వ ప్రణాశని శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ
आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः यजमानस्य गणपतिप्रसादसिद्धिरस्तु गणपतिप्रसादेन सर्वकार्येषु निराटङ्कपूर्वक निर्विघ्नता साफल्यता सिद्धिरस्तु गणपति तमलपाకు పట్టుకొని కాస్త ముందుకు జరపండి यज्ञेन यज्ञबिन्दु देवास्ता धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानस्तदन्तेऽत्र पूर्वे साध्यास्तप्रदेवाः गणपतिं तथास्तां प्रवेशयामि शोभनार्थे क्षेमार्थे पुनरागमनाय च బట్టలు ఇవ్వడానికి కానీ పైకి ఎక్కిస్తారా ఇద్దరు వాళ్ళిద్దరు చేత ఇప్పించేదా పెళ్లి కూతురు నువ్వు ఇప్పిగా ప్లేట్లో పెట్టండి 3 ప్లేట్లు ముగ్గురు విడివిడిగా తాంబూలాలు పెట్టండి పండ్లు తమలపాకులు మొక్కలు ముట్టు పెట్టుకో పోస్ట్ పెరిగి అటెండి సార్ ఇంటికి వెళ్ళండి పంచపాలి వేయాలి ఫస్ట్ అదే పంచపాలి అంటే అదే పసుపు కుంకుమ 5 ఉండాలి లెక్క ఒకటి 4 ఉన్నాయి కానీ మేము పంచపాలి ఉంటాం ఇది పంచపాత్ర అది పంచపాలి అక్షతలు కూడా దాంట్లోనే ఉండాలి 5 గడిపి ఇంకా నిలబెడితే ఫోటో పెట్టేసి గంధం రాయి మావయ్య గారికి तथा भागशामी व गंधास्तु गंधाः गंधानोपरि अलंकरणार्थाय अक्षताः संस्वच्छताः सकलाराधनै शोभितमस्तु इमानि पुष्पाणि पुष्पाणि అగరబత్తీలు తీసేసి ఎవరికి అట్టండి కొంచెం ముందు సుమంగళీర్జమ్మధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్తి తత్రాయథాస్తు పరేతన శ్రీవృద్ధిశ్యమాయిష్యమారోధాష్టోపమానం భక్యతే ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు చిన్నగా అగరబత్తీలు అంతా కొత్త బట్టలు కదా కడి చేసి అట్లా ఇచ్చేటప్పుడు ఇచ్చారు ఇందులో పెళ్లి కూతురికి ఇచ్చింది అది బట్టలు పెట్టేసి అది కోడలకి ఇచ్చింది వందలు పెట్టాలి 2 పండ్లు పెట్టాలి చెండు పన్నీరు ఇచ్చారా ఈ బట్టలు తీసుకో పెళ్లి కూతురు ఇక్కడే పెట్టి మన అమ్మాయి కూడా అవి తీసుకోమ్మా చిన్న చిన్నగా ఇద్దరు మా పౌడి చెంగి పట్టుకోండి ఓం ఇవం వస్త్రాన్ని వసాదేవోర్క్షద్రామంతమోసర్గాః అవార్ధవిస్పత్తేర్మంత్రావరణాసదేతే మంగళేర్జమధుర్వాక్తమేతమిష్ట సౌభాగ్యమస్తి దత్వా యథాస్తు పరేతన శ్రీవృద్ధిశ్యమాయుష్యమారో యథా శోభమానో భక్యతే ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు ధాన్యమింద్రాశ్వమా పమిడికలసే దీర్ఘమాయుష్శుభో పెళ్లి కుమారు తల్లిదండ్రులు నోముల వెంకట సత్యనారాయణ ప్రసాద్ గారి దంపతులు పద్మావతి దంపతులు మీ కుమార్తె యొక్క లగ్న నిశ్చితార్థ వర నిశ్చితార్థ మహోత్సవం మీ దంపతుల్ని నమస్కరించి నూతన వస్త్రాలు అలా ఉంచండి మీరేం ముట్టుకోవద్దు ఇక వాళ్ళకి అప్పచెప్పారు
బరువుగా ఉందా పోనీ ఆ పనులు ఎక్కి పైకి రా. కూర్చోండి మేడం. వస్తుంది అది ఫ్రంట్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి ఇది ఉత్తరం తిరిగినట్టుగా ఉంటుంది, వాళ్ళకి సౌకర్యం ఉంటుంది. రెండు రకాలు సౌభాగ్యమస్యేతన భాగశానీవ గంధాస్తు గంధాః గంధానముపరి అలంకరణార్థాయ నేక్షతాః సంత్వక్షతా సకలానాథనై శోభితమస్తు ఇమాని పుష్పాణి పుష్పాణి. పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు లోపల వెంకటనారాయణ గారి దంపతులు ఈ యొక్క వరనిశ్చితార్థమోత్సవంలో పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి పట్టు చీరలో పసుపు కుంకుమ పండ్లు ఫలాలు నమస్కారం చేయండి. ఒళ్ళో ఉంచుకొని అక్కడ దండం పెట్టండి. సకల సౌభాగ్యత ఓకే, ఇట్లా పట్టుకోమని వచ్చి ముగ్గురు అలాగే గుర్తుకొని మరి పూజకి మన గారిని పక్కన కూర్చుంటాం. డైరెక్ట్ గా చైర్ అక్కడ పెట్టారు. అక్కడ పైకి చైర్ పైకి ఎక్కుతాం. పడుకొని రావడం కూర్చోకూడదని కాదు, సౌకర్యాలు ఉండదు. ఫోటోలు ఎండ పడుతుంది. ఓకే అండి. పాపకి ఆ చీర అలంకారం చేసుకుని తీసుకురండి. మీ ఇష్టం, మీరు కట్టుకున్నా మీ అభ్యంతరం లేదు. మీ ఆలోచన మీ ఇష్టం. పాపకు మాత్రం ముఖ్యం, పాపకు మాత్రం ముఖ్యంగా కట్టుకొని రావాలి. రైట్ లేవచ్చు. రండి, మీ ముగ్గురు రండి. చిన్న అబ్బాయి రావాలి. అది ఎవరైనా తీసుకోండి అమ్మా. వచ్చి పెళ్లి కుమార్ చేతిలోని చిన్నగా దిగండి. మీరు రైల్లో ఉన్నవన్నీ కింద లైన్గా పెట్టమను. రెండు లైన్లుగా పెడితే అంతే. ట్రే కింద పెట్టేసి లైన్గా రెండు లైన్లు పెట్టాలి. అది ఎక్కడ దిగడం అడ్డమేమో కానీ ఆరు పెట్టారు. మీరు చదువుకోండి. మీరు సందీపు ఒకసారి ఫస్ట్ రాని వాళ్ళు ఆలోచన చేస్తారు. నువ్వు ఆ ప్లేట్లు జరుగు, హారతి చెబుతాగా ఇక్కడికి ఎక్కిస్తే దాని వచ్చేస్తా. ఇక్కడికి ఎక్కిస్తే చిన్నగా ఇక్కడికి వెనక్కి పెడితే ఈ పీడ తీసేద్దాం. అవును, నలుగురు కుర్రాళ్ళు పూజ ఇక్కడ కూర్చోగల, కింద కూర్చోగల పీట మీద ఎత్తు ముక్కాలు పీట జరపండి. అమ్మాయి చేసి కాసేపు అయిపోతే పెట్టేసేసి ఎమ్మట తీసేస్తారు. ఫోటో తీయండి, ఫోటో తీసేస్తారు. వీళ్ళ ముగ్గురికి ఇచ్చే బట్టలు కూడా ప్లేట్లో పెట్టుకోండి అమ్మా. అమ్మాయికి చూడడం మనమే చేసాం. అబ్బాయి ఇప్పుడు ఏం ఇవ్వట్లా. అబ్బాయిది అమ్మాయి ఒక ఫోటో తీసి మళ్ళీ పెట్టేస్తాం లోపల. రెడీ అయ్యి స్టేజ్ చేసాక కూర్చునేటప్పుడు కేక్ కోసం ఇస్తారు.
ఈ లోపు ఒక ఫోటో తీద్దామని. అమ్ముడు ఉంది అందులో జేబులో పెట్టుకున్నాను. అదిగోమ్మా అవుతుంది ట్రేలో. ఇది అబ్బాయివి అమ్మా, ఇవి అన్ని భరత్కి ఇచ్చేవాళ్ళు. మన అటు ఇవి ఒకవైపు పెట్టు, అవి ఒకవైపు పెట్టు. అయిపోతే తర్వాత అది అమ్మాయిది అటే. ఇక్కడ ఖాళీ చేసి ఇక్కడ పెట్టండి, మొత్తం ఇక్కడ పెట్టండి. అటు అమ్మాయి మావయ్య ఎక్కిన తర్వాత అమ్మాయి దగ్గర పెట్టారు. మా దగ్గరగా జరుగుతుంది. ఓ ఇది ఉందా, చూడలేదు నాన్న. ఓకే అవి పక్క జరుగుతుంది. అవి చాక్లెట్స్ అటే. ఓకేనా? అమ్మా ఆ బ్యాగ్ ప్లేట్లో పెట్టు. మీ చేతిలో ఉన్న బ్యాగ్ అది అది ఎంపీ అది పెట్టి అంటే వాళ్ళ బాబాయ్ తీస్తారు ఫోటో నడివేలతో గంధం పెట్టి గంధమే కుంకుమ పెట్టి అమ్మాయిని ఆలస్యం ఉన్న వాళ్ళ అమ్మ అమ్మాయిది ఆలస్యం ఉన్న బట్టలు ఇచ్చేది ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా ఉన్నాయి. వెయిట్ చేయండి మొత్తం. ఇక్కడ పర్లేదు, లేకపోతే ఏమన్నా అదే అనుకున్నాం ఇందాక. పర్లేదు ఈ టైం ప్లేస్ ఇక్కడ వేస్తే సరిపోయింది కానీ పెట్టేశారుగా. కొన్ని చాలా అన్నీ అంత సెట్ కాదు. ఇక్కడ పెట్టే లైన్ పెట్టే ఆడలే అంట. పెళ్లి కూతురి సైడ్, పెళ్లి కూతురు తీరా ఇంకా ఉన్నాయి. అంతే అయిపోయింది. పూజ జరుగుతున్నాను చాలే మేడం. తర్వాత అత్యంత మానవస్తు వ్రతం సుకృతమస్తు. ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసోదాస్తానో ముంచన్వకుంభసః ఫలం మనోరథబలం యస్మాత్ తస్మాత్ చమన్నేస్య అగస్యాంతిం ప్రయచ్చమే కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. వ్రతం సుకృతమస్తు. పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసోదాస్తానో మంచన్మకుంభసః ఫలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ చమన్మే స్యాదస్యాంత్యం ప్రయచ్చమే. ఆ తాంబూలాలు దీంట్లో పెట్టండి. ఫలం మనోరథం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ చమన్మే స్యాదస్యాంత్యం ప్రయచ్చమే. ఆచమ్యా కేశవాయ స్వాహ. ముందు నాన్నగారికి ఆచరణ గురించి, తర్వాత మా పద్మావతి అభ్యాసం దగ్గర పెట్టుకుని ఆచరణ చేయి. ఈ చేతిలో వేసి పర్వాలేదు, ఆకరణంలో చేయగలరు. హస్తం ప్రక్షాళ్య
కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. మళ్ళీ చేయగలరు. నువ్వు కూడా ఎడం చేతులు చెంచా పుచ్చుకొని కుడి చేతులు వేసుకుని ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, వృద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఓం పుష్పాక్షరాం గీత్వా ఇష్టవానాం రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ ప్రజాస్నాత్తాం సర్వతో దేవంగళో భావస్తేషాం దేస్తేషాం గురుస్తేషాం రామవః ఏషామిందేవస్యామ హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణ నమోస్తుతే. ఆ పుష్పం గణపతి గౌరవ దగ్గర పెట్టేసి అక్షరంతో పూజ చేయండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీపుత్రాభ్యాం నమః, అరుంధతీ విశిష్టాభ్యాం నమః, శ్రీవిద్యారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో దేవేభ్యో నమో నమః. అయం ముహూర్త ఈ ప్లేట్ ఉంది ఖాళీగా నవానాం గ్రహాణాం అత్యంతమానుకూల్యతాపరిత్రస్తు. ప్రాణానాం యావత్తిష్టంతో భవిష్యాయాః ఏకే భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమార్భే ప్రాణాయామే వినియోగః. అక్షతల వాసన తీసేసి వెనక్కి వేసుకొని ఎడం పక్క నుంచి ఉత్తిష్టంతో భవిష్యాయాః ఏతే భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమార్భే. ప్రాణాయామం చేయండి. ఎడం ముక్కు మూసుకోవడం, కుడి ముక్కుతో గాలి పీల్చి వదిలిపెట్టడం 3 మార్లు చేయండి. ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తమః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాభూత్స్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్తు వరోం. సందీప్ ఒకసారి దగ్గర సందీప్ నమస్కారం చేసి చెప్పండి. మీ ముగ్గురు చెప్పండి. నమస్కారం చేసుకుని చెప్పుకోండి. మమ ఉపాత్త గురుదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శుభే ముహూర్తే శ్రీ మహావిష్ణుని రాహించిన కాగితం ఉందిగా, కాగితం అంట మనం ఈ రాహించిన కాగితం ముహూర్తం శుభే శుభే ముహూర్తే శ్రీపరార్థే శ్వేతవరాహల్పే వైవస్పదమర్తంద్రే కలేకే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భారతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే సువర్చలా సమేత హనుమద్దేవతా దివ్యజన్మలో సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురు వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే శ్రీశైలంలో ఫోన్ చేయరాదా? ఫోన్ ఉంది వాడికి. కృష్ణవక్షే ద్వితీయోపరి తృతీయాయాం వాసరస్తు ఫోన్లో ఉందా? శుభ నక్షత్రే శుభయోగే శుభచుడే వందన విశేషణ విశిష్టాయ పరమేశ్వర ప్రీత్యర్థో అస్య యజమానో యజమానస్య శ్రీమాన్ శ్రీమః శ్రీమాన్ గోత్రః యజమానస్య గోత్రః 13 కాయరా శ్రీమాన్ గోత్రః. ఆ సమయంలో ఒకసారి తీసి తీయాలి. శ్రీమాన్ శ్రీమః శ్రీమాన్ గోత్రః ఎడం చేతిలో వేసుకొని కుడి చేయి బోధించి కుడి తొడమై పెట్టుకోండి. శ్రీమాన్ శ్రీమః శ్రీమాన్ యజమానస్య పరశులగోత్రోద్భవస్య నారాయణనామదేస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమాన్ పరశులగోత్రస్య వెంకటసత్యనారాయణనామదేస్య ధర్మపత్నిస్య ధర్మపత్యాః పరశులగోత్రోద్భవతే వెంకటపద్మావతినామదేవత్యాః వెంకటపద్మావతినామదేవత్యాః సౌభాగ్యవత్యాః సర్వేషాం సాకుటుంబానాం. మా మైండ్లోనే ఉంటుంది ఎప్పుడు ఉంటాయి కాబట్టి యజమానస్య కనిష్ట కుమారస్య పరశులగోత్రోద్భవస్య శరత్ భరత్ నామదేస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. ముందు నామదేస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం చెప్పుకోండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ
आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं मम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम सकल श्रेयोभि वृद्ध्यर्थं मम मम कुमारस्य చెప్పుకోండి మమ కుమారస్య మీరు చెప్పేసి కుమారస్య ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం వధు నిశ్చితార్థ మహోత్సవ లగ్న నిశ్చితార్థ మహోత్సవ సమయే సర్వవిఘ్న రహిత హరిద్ర గణపతి పూజాంచ కరిష్యే పూజ మమ సకల శ్రేయోభి వృద్ధ్యర్థం మమ సకల అభీష్ట సిద్ధ్యర్థం సర్వకార్య నిరాటంక పూర్వక నిర్విఘ్నత సాఫల్యత సిద్ధ్యర్థం పాణిగ్రహణ మహోత్సవ ప్రధాన గౌరీ దేవత గణపతి దేవత ప్రీత్యర్థం మమ వధు నిశ్చితార్థ లగ్న నిశ్చితార్థ మహోత్సవ సమయే సర్వవిఘ్న రహిత హరిద్ర గణపతి పూజాంచ కరిష్యే. కుడి చేతులు మార్చుకోండి, అక్షతలు మార్చుకొని ఎడం చేతితో చెంచా తీసుకొని నీళ్లు వేసి ఆ ప్లేట్లో వదిలిపెట్టండి. పదంగా ధ్యానావాహనాశ్వర పూజార పూజాం కరిష్యే. పుష్పాస్య గణపతి ధ్యాత్వా ధ్యానం. నాన్నగారికి నీళ్లు వేసి ఆ 2 ప్లేట్లు పంచపాత్ర పక్కన పెట్టుకో. కుడి చేతితో నీరు ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్న ఊతశ్రీసాదనం హరిద్రా గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివారసమేత అస్మిన్ బింబే గణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. హరిద్రా గణపతయే నమః ధ్యాయామి. హరిద్రా గణపతయే నమః ఆవాహయామి. మళ్ళీ పుష్పంతో అక్షంతో కొద్దిగా కూర్చుంది. హరిద్రా గణపతయే నమః సువేదేవస్మాత్ స్వప్న ప్రాణహేనో దేవోగం సూర్యవచ్చరం సమనమతే మణయానస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానమపైతే స్వామిన్ సర్వజగన్నాథం కనపడదు. బింబే గురు. హరిద్రా గణపతయే నమః ధ్యాయామి. హరిద్రా గణపతయే నమః నవరత్న హేమ సింహాసనార్థో పుష్పా సర్వభూతానాం తవేవస్మయస్యో గణపతయే నమః దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. ఆజనేతే పరాజనే దుర్వారోహంతేకాంతస్యాన్వాయమే గణపతయే నమః. హరిద్రాక్షతాం సమర్పయామి. పుష్పై పూజయామి. పూజయామి. అక్షతలతో ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్ననాయాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం సోమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధ్యప్రదాయకాయ నమః. ఓం నమో ప్రాణపతయే నమః. ఓం నమో గణపతయే నమః. ఓం నమః ప్రమదపతయే నమః. ఓం నమస్తే స్థలంబోదరాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం విఘ్నవినాశినే నమః. ఓం శ్రీ వరదమూర్తయే నమో నమః. హరిద్రా గణపతయే నమః. నానావిధ పరిమళమంత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. యథాశక్తి పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. హరిద్రా గణపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. ధూపం దర్శయామి.
బట్టలు ఇప్పించిన తర్వాత నువ్వు వెళ్ళి బట్టలు కట్టుకోవచ్చు. ఆయన ఇక్కడే కాసేపు ఉంటాడు. పంచులు రాసేసి ఇక్కడే ఇప్పించేసాక ఆయన బట్టలు కట్టుకొచ్చిన తర్వాత అప్పుడు ఉంగరాలకు లక్ష్మీ చేయిస్తారు. చేసినాక ఉంగరాలు పూజ చేయాలి. అంతా ఇదితోనే పని. వాళ్ళు అక్షరాలు అయిపోయేప్పుడే గణపతయే నమః. నానావిధ పరిమళవత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపాన్ ప్రశుద్ధాచప్రియం సమర్పయామి. నైవేద్యం దదాతి. అవలపాకులు తీసుకొని అక్కడ పెట్టుకొని పరిచారంతో పెట్టుకొని వేయాలి. అక్షం దగ్గర నుంచి ఇస్తుంది వరసు ఆందోళనల పైన నీళ్ళు జల్లి చుట్టూ నీళ్ళు. ఓం భూర్భువస్పృహాదక్షోదవరేణ్యర్భర్గోదేవస్య ధియోజోరః ప్రచోదయాత్ సత్యం సత్యేన బృహద్యామి అమృతవస్తమృతావస్తమిధి. గౌరీ గణపతే ఔషధార్థం మధురఫలా నివేదయామి. ఆ పండుగ 5 మార్లుగా గణపతి గౌరవం చూపించాం. ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, విధానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. 4 ఒకసారి తాకించి తాంబూలం పెట్టి తాంబూలం పూగి వరయశ్చ కర్పూరేర్నాగమల్లేదరేర్దముక్తాయుక్తం తాంబూలం ప్రత్యగృహ్యతాం. గౌరీ గణపతే నమః. తాంబూలం సమర్పయామి. హిరణ్యగర్భగర్భస్థుం బీజం భావసోః అనంతపుణ్యఫలదస్యాంతిమ్రేత్సమే సువర్ణపుష్పదక్షిణామర్పయామి. సంతాశ్రేయస్సు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. చెంబులో నీళ్లు వదిలిపెట్టి ఒక చుక్క కళ్ళకద్దుకోండి. గౌరీ గణపతయే నమః. పాదారవిందయోః దివ్యశ్రవణ మంత్రపుష్పం సమర్పయామి. మంగళ నీరాజసేవ నీరాజనాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. జయ బోలో గణేష్ మహారాజ్ కీ జై. సుముఖస్థైకదంతస్తకపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిభాతముఖేంద్రగణాధ్యక్ష స్థాళచంద్రో గజాననః వక్రతుండస్సూర్పకర్ణో హేరంబస్కర్ణపూర్వజः షోడశైతానామాని యః పఠేత్ శృణుయాదిభిः. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విద్యాస్తస్య జాయతే. తత్పురుషాయ విద్మహ వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. గణపతయే నమః. పాదారవిందయోః దివ్యశ్రవణ మంత్రపుష్పం సమర్పయామి. భావనయా ఆత్మదక్షిణమస్కారాన్ని సమర్పయామి. నమస్కారం చేసి చెప్పుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ మమ సకల కార్యేషు సర్వదా. మనకిచ్చే వస్త్రాలు ప్లేట్లో పెట్టుకొని తాంబూలాలు పెట్టాలి. రాణి తాంబూలం కొంచెం తింటే పెట్టరా. ఇక్కడే ఉన్నాయి. పైకి రండి. ఇద్దరు రండి. కవర్లో ఉంటాయి. చిన్నగా ఎక్కండి. మీరు ఇలా వచ్చి కుంకుమ పసుపు గంధంలో తీసుకొని ఇరికివన్న మిమ్మల్ని ఫస్ట్ గుడ్డు పెట్టి గంధం రాయండి. భాగశామి గంధానోపరి అలంకరణార్థాయనక్షతాః సంద్వక్షతాః సకలారాధనై శోభితమస్తు. ఇమాని పుష్పాణి పుష్పాణి. అంతే. పెళ్లి కొడుకు కూడా బొట్టు పెట్టి గంధం రాయండి. మహావిష్ణుస్వరూపస్య వరస్య ఉభాభ్యామిదమావాహనో ఇదమాసనం విదంబాం పాద్యమిధా భాగశామి గంధా సుగంధాః గంధారోపణి అలంకరణార్థాయనక్షతాః సంద్వక్షతా సకలారాధనై శోభితమస్తు. ఇమాని పుష్పాణి పుష్పాణి. వారికి ఇవ్వండి. ఈ పన్నీరు చల్లండి. ముందు పెళ్లి కొడుకు వారికి ఇచ్చేయండి.
కొంచెం సైడ్ కొంచెం అటు వచ్చిండు వేలు కాకుండా వేరే వేలుకి ఇలా ఉంచుకొని ఒకసారి వేసి ఆ భుజాలకి భాగశామి గోగంధా సుగంధా గంధానోపరి అలంకరణ అక్కర్లేదు అది చల్లేదే అండి అది స్ప్రే ప్రస్తుతం చేయండి. మీరు పెంచాలు పెట్టుంచాం నొక్కితే పడుతుంటుంది కుప్పర్లా పడుతుంది నొక్కితే మన అమ్మ వచ్చింది వారికి అంతే. సెంట్ ఇవ్వండి సెంట్ కూడా రాయండి భుజాలు తీసే ఉందండి ఏలు మీద కనుక్కోవటం ఎక్కువ సీసా వంచితే చాలు ఏలు మీద అక్కడ పెట్టేయండి. వస్త్రాలు తీసుకోండి ఇద్దరికి ఇచ్చేయండి. మీ డాడీతో పట్టుకోండి డాడీతో పట్టుకోండి తీసుకోండి వస్త్రాలు వియ్యంకులకి హ్యాండ్ పట్టుకోండి డాడీతో మీరు అక్కడ ఇవ్వండి పరీక్షకు బదులు శ్రీవద్దిశ్యమానో మక్యతే ధనం ధాన్యం పశుంభోపుత్రలాభం శతసంవత్సరం వస్త్రాన్ని అవార్ధ విష్పత్తేర్మిత్రునాశే. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఇంటి పేరు చెప్పండి. కారేపల్లి దుర్గాప్రసాద్ గారు గార్గవీదేవి దంపతులు వారి కుమార్తె యొక్క లగ్న నిశ్చితార్థ వర నిశ్చితార్థమోత్సవం బాగానే తోబుట్టు ఆశీర్వదించి నమస్కరించి నూతన వస్త్రాలు హ్యాండ్ కింద పెట్టేసి కూర్చోండి మేడం అబ్బాయికి ఇచ్చేసి ఇది జరిపేసి ఇటేరండి గంధం కుంకుమ ఇచ్చారుగా ఈ పంచపాదం దగ్గర ఇద్దరు కలిసి పట్టుకొని అబ్బాయి చేతి గొప్ప చెప్పండి. శ్రీ మహావిష్ణు స్వరూపే పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కారేపల్లి దుర్గాప్రసాద్ గారు చూడండి సార్ మేడం మీరు కూడా దంపతులు యొక్క వధూవర నిశ్చితార్థమోత్సవం లగ్న నిశ్చితార్థమోత్సవం చూడాలి ఇక్కడ పెళ్లి కుమారుని ఆశీర్వదించి నూతన వస్త్రాలు ఓకే ఒళ్ళో పెట్టేసి నమస్కారం అక్షతలు వేయండి. అక్షంతలు వేయండి వేయండి గణపతి దగ్గర వేయండి ఏం పర్వాలేదు మంచిది. ఓకే ఇచ్చండి సార్ స్మైల్ సార్ టీత్ ఓపెన్ చేయండి జస్ట్ ఉంచండి అది ఎట్లా తాంబూలంలాగా ఓకే రెడీ థ్యాంక్ యూ వైగా లేవచ్చండి ఇల్లు ఇంకా ఇప్పుడు ఇవన్నీ తీసుకోండి. తీసేసాం అలాంటి అన్ని రావాలి ఆడికి అన్నీ వచ్చేసేయండి గణపతి పల్లెం పక్కన పెట్టి వెళ్ళి వస్త్రాలు మార్చుకోండి. ఒకసారి ఆ ఫోన్లో ఒకసారి నాకు ఆ డేటు టైము చూపించుకో. కూర్చొని ఏ కాదు ఇదమ్మా భర్త 13 ఉదయమేగా ఉదయమే మీరు మంచి ముందెట్టుగా ఫోన్ చేసి మావారిది మొబైల్ ఉంది 13వ తారీఖు ముహూర్తం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయేది మరి ఇవాళ కాదు ఏప్రిల్ 13 అన్నయ్య గారు బామ్మది పెట్టచ్చు వస్తుంది కదా పరిస్థితి ఇవాళ ముందు చేసుకోవడంలో జనాలందరికీ ముహూర్తాన్ని ఉండాలి కదా వైట్ చేయలు వస్తుంది కదా
ఇంకెళ్ళి మార్చుకోవచ్చు. రమ్మన్నప్పుడు వస్తా. అప్పటిదాకా మార్చుకొని కూర్చోరా నువ్వు? వాడు చెప్పింది కూడా అదే, మార్చుకొని రెడీగా కూర్చుంటే కూర్చున్నప్పుడు వస్తా అనే చెప్పాడు వాడు కూడా. వచ్చేయడమేనంట. నందు కూడా రాలేదు. రెడీ చేస్తుందమ్మా. అదేలే, అది కట్టాలి. ఇదిగమ్మా నీ ఖర్చు. అక్కడ ఉంచున్నాను, ఇక్కడికి వచ్చేసాయి. మళ్ళీ అవన్నీ ఇప్పుడు కూర్చుంటే ఇస్తే చేరేసాక అప్పుడు ఇంకొకటి వెయ్యిలా బాస్కెట్లో పెట్టేస్తున్నా. అంటే మళ్ళీ మామయ్య దిగాలి కదా, దిగాక చేరేసాక మళ్ళీ నీట్గా సెట్ చేస్తా. దిగ్గలు రాటు తర్వాత మళ్ళీ పెడతాను. ఫోటో వీడియో నీ ఫోనే లేదు, ఎవరి ఫోన్ కాదు. సైడ్ పెట్టలేదు అంటే పడుతున్నా. అక్కడ దిగే ఒక అడ్డం అవుతురా. చిన్నపిల్లకి కానీ కూతురు గుర్తుపట్ల అమ్మాయి. సంగతిలే ఎప్పుడు రాయను మరి నీకు ఇంకా టైం ఉందా? పని అయిపోతుంది. ఎందుకు ఇక్కడే ఉన్నాం సరదాగా మేఘాలుగా. మీది కూడా ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్ కింద వస్తుందా? కృష్ణా డిస్టిక్ అండి. ఎన్టీఆర్ విజయవాడ ఎన్టీఆర్ కనబడుతున్నారా? నేను కనబడి ఉంచు. నిన్ను కనబడబడైతే పంతులు గారు కట్టవుతారు. అయితే మళ్ళీ అటే ఉంచుకో. విజయవాడ రూరల్ వాళ్ళు అక్కడ లోకల్ పంతులు గారు మొత్తం కనబడుతున్నారు. విజయవాడ అర్బన్ 1 టౌన్. మీరుండే ఏరియా కంసాలి విజయవాడ అర్బన్ కంసాలి ఆది నారాయణ ఇంటి పేరేనండి సారేపల్లి. దుర్గాప్రసాద్ గారు అందరూ భార్గవి దుర్గా. ఓకేనా? పాపేనా? పాప ఓ పాప ఒక బాబు ఒక పాప. కాశీ పైకి వెంట కింద పెట్టు అనుకుంటా. అమ్మ మొక్కటే అటువైపు చూడు, అటువైపు చూడు. సుప్రియా సాయం. సుప్రియా సార్. వివాహం ఎక్కడ? ఇక్కడే ఇంటి దగ్గర పెట్టినా గుడని పెట్టండి. అదే గుళ్ళో గుడే రాయండి. సుప్రియ సాయం ఇచ్చి రోజు పెళ్లికి
వద్దండి చెమంట అట్నే నాకు తెచ్చిపెట్టాయా అడుగుతుంది మీకు తేనండి మంచిది వద్దట నానా వద్దు తీసుకురా 2 గ్లాసెస్ చెప్పా 2 సన్నీ ఆంటీ గారు పిల్లాడు అక్కడ ఉన్నాడే అంతా మాట్లాడుతున్నాడు ఓకే చెంగిట్లో కళ్ళు ఓపెన్ చేయి కళ్ళు ఇప్పుడు సమయం ఉదయం 11 గంటలు.
కూర్చోమన్నా పైగా వచ్చారు ఇక్కడ కూర్చొని కూర్చున్నారు కూర్చుంటారు అయ్యగారు వచ్చారు ఇక్కడ కూర్చుంటారని చెప్పండి వచ్చి ముందుకే ఇంటికి తాళం వేసుకుంటా ఇంటికి తాళం అంటే ఉన్నాడా అక్కడ పూర్ణాలు మిక్స్ చేస్తుంది గ్రైండ్ అమైందా శ్రీరస్తు శుభమస్తు శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంధ్ర కోమలాంగి విష్ణువత్రి భువనైక మాతా వధూవరాభ్యాం వరదా భవంతు
స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర బహుళ పాడ్యమిలో ఆదివారం అనగా ది 13/4/2025 తారీఖున ఉదయం 11:20 చిత్తా నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అర్బన్ కంసాలిపేట ఆదినారాయణ గారి వీధి గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ శ్రీ సారేపల్లి దుర్గాప్రసాద్ గారు గార్గవీదేవి దంపతుల పుత్రిక వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతకు సుప్రియ సాయిని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ శ్రీ నోముల వెంకట సత్యనారాయణ ప్రసాద్ గారు వెంకట పద్మావతి దంపతుల కనిష్ట పుత్రుడు వరుడు చిరంజీవి భరత్కు ఇచ్చి పోచంపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ముందు వివాహము జరుపుటకు పెద్దలు దైవజ్ఞులు శుభముహూర్తం నిశ్చయించడమైనది. మంగళం మహతు శుభద. ఇట్లు శ్రీ సారేపల్లి దుర్గాప్రసాద్ గారు శ్రీమతి గార్గవీదేవి గారు విజయవాడ. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర బహుళ పాడ్యమిలు ఆదివారం అనగా ది 13/4/2025 తారీఖున ఉదయం 11:24 చిత్తా నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ శ్రీ నోముల వెంకట సత్యనారాయణ ప్రసాద్ గారు వెంకట పద్మావతి దంపతుల కనిష్ట పుత్రుడు వరుడు చిరంజీవి భరత్కు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అర్బన్ కంసాలిపేట ఆదినారాయణ గారి వీధి వాస్తవ్యులు మహారాజశ్రీ శ్రీ సారేపల్లి దుర్గాప్రసాద్ గారు గార్గవీదేవి దంపతుల పుత్రిక వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యతకు సుప్రియ సాయిని ఇచ్చి పోచంపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయమందు వివాహము జరుపుటకు పెద్దలు దైవజ్ఞులు శుభముహూర్తం నిశ్చయించడమైనది. మంగళం మహతు శుభద. ఇట్లు శ్రీ నోముల వెంకట సత్యనారాయణ ప్రసాద్ గారు శ్రీమతి పద్మావతి గారు పోచంపల్లి గ్రామం. ఫోటో తీసుకున్నట్టు పెడతారా? ఒకసారి పెడతారు ఫోటో వచ్చో రీలా అక్కడి నుంచే గబక్క తీసుకున్నారు. ఫ్యాన్ గారికి మూమెంట్ తీయాలి. లేచిరండి పైకి మీ దంపతులు. అటెండెన్స్ అవుతారు. అటెండెన్స్ మేడం మీ సార్ హ్యాండ్ పట్టుకోండి. తిరిగి ఉండండి. అవి తీసుకోండి. నీళ్ళు పెట్టుకున్న దగ్గర ఇచ్చేయమంటారా? ఓం దేవి
కొంచెం ముందు రండి, కొంచెం ముందు రండి. చెప్పండి, చేతిలో పెడుతూ అలాగే ముందునే ఉండి చెప్పుకోండి. ఫేస్ అంటే ఉండండి, చెవు ఒకటి నాకు పడేయండి. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మగు మా పుత్రిక సుప్రియ సాయిని మీ కనిష్ట కుమారుడు చిరంజీవి భరత్కు ఇచ్చి పోచంపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిన వివాహము జరుపుటకు పెద్దల సమక్షమున నిశ్చితార్థ శుభపత్రిక చేతిలో పెట్టేసి చూడు ఒకసారి పట్టుకోండి. దగ్గర ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గోపు చెప్పు చేయించి అప్పుడు దాకా ఇక్కడే కూర్చుంటారు. ఇక లేవలేదు కూర్చొనివ్వండి. లేచి ఆపోజిట్ తిరగడానికి లేవలేదని అలాగే ఇచ్చారు. అందులో 2 స్వీట్లు ఇది కనపడ వీరికి తీసుకోండి. చెరుకు స్వీట్ తీసుకొని వారి చేతికి అందిస్తారో మీరు తిరిగిస్తారో తినిపినే సార్. అది దాంట్లో పెట్టండి పచ్చడి. అవన్నీ మనకేంటి కానిచ్చండి, మనకేంటి మళ్ళీ నన్ను కలుపుకో. ఆడపిల్లలు నీకు రెడీ తినిపినమ్మా, అట్లా చేతితో వాటిలోనే వాటాలు మనం. అక్కడ మీ కూడా తినిపిండి సార్. స్పీడ్ తినిపిండి. రైట్ చాలు, కూర్చోండి. కాదు లేవలేడు తిరగలేడు. అయ్యారు కూర్చోబెట్టండి. అయ్యారండి ఇక్కడ కూర్చోబెడతారా? పల్లె జరిపోయామా ఎదురు కూర్చోబెట్టి ఆ కాలు చేతితో ముందు జరిపోయినా ముందు జరుపు. ఇద్దరు అటు కూర్చోండి. ఎదురు అది అదే ఉండండి. లెఫ్ట్ సైడ్ ఉండాలి. మధ్యలో గ్యాప్ కలిసి పట్టుకోండి. చెప్పండి. మా కనిష్ట పుత్రుడు చిరంజీవి భరత్కు మీ పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అగు సుప్రియ సాయిని ఇచ్చి మా గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయమందు వివాహము జరుపుటకు పెద్దల సమక్షమున నిశ్చితార్థ శుభపత్రిక వారి చేతిలో పెట్టేయండి. ఆ స్వీట్లు చూడండి ఒకసారి అని ఇటు చూడండి అందరూ సార్. ముహూర్తకాలే ఎవరి వాళ్ళకే పంచా ఇక్కడే రెడీ ఒక దాంట్లో అటు 5 ఫస్ట్ మీరు చెప్పింది మీరు చేతికి
మొత్తం మీరు ఆమెగారు చేతికి ఇచ్చే మొత్తం ఈయన గారు కూడా ఇచ్చి చేతికి ఇవ్వని వారికి మనే పెట్టలేడు కాబట్టి చేతికి అన్ని చాలు. చేతికి నువ్వు దగ్గర తెచ్చి చెయ్యి దగ్గర కొంచెం దూరం వచ్చి ప్రసాద్ గారు జరుగుతారు అయిపోయి ఆయన చేతికి ఇడు మళ్ళీ కట్టాల్సిన అయినామా పైకి లేవు ఒకసారి దంపతులుగా ఒకసారి నమ్మను ఒక తాంబూలం ఇస్తే అయిపోతుంది ఒకసారి బావాను అంటే ఒక దంపతులు చాలు బావాను మీ పని పిల్లలు అక్కడ పెద్ద మనుషులు ఎవరైనా దంపతులు ఉన్నారంటే భాగశామి గంధాస్తు గంధానోపరి అలంకరణార్థాయ సంధ్వక్షతా సకలానాథనీ శోభితమస్తు. తాంబూలం ఇద్దరు పట్టుకుని వాళ్ళిద్దరు గొప్ప తిరగండి అయిపోయి ఇద్దరు కలిసి ఆ తాంబూలం తీసుకోండి అయ్యా తీసుకోండి. పెద్ద దంపతులుగా వేసేయండి. దుర్గాప్రసాద్ గారి దంపతులు నువ్వు అక్కడికి పోతే మీ ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఆయన గారి దగ్గర కూర్చో. అక్కడికే వస్తారు వాళ్ళ దంపతులు తాంబూలం ఇస్తారు. మరి వరస అయినా మనిషి ఇంటే లెక్క ఇటు వాళ్ళలో ఇప్పుడు దంపతులు నేనే కనపడు వాళ్ళైనా అటు మా వరస వాళ్ళు మన వరస వాళ్ళు ఎవరు కనపడుతున్నారు. మహేష్ వాళ్ళు కూర్చో నువ్వు మహేష్ వాళ్ళకి ఇప్పిస్తలేదు. మరి మా తరపు అవుతుంది మనిషి తాంబూలం తీసుకుని గంధం మహేష్ అక్కడే కూర్చోండి ఇద్దరు జోడాగా. అక్కడ కూర్చొని ఇద్దరు కలిసి బొట్టు పెట్టించుకొని ఆ తాంబూలం తీసుకోండి. మీరు లేవచ్చు ఆ సోమవారం ఇంట్లో పెట్టి పిల్లలు పంపిస్తే ఆ ఉన్నారు ఇప్పుడు ఆ రింగులు ఇవ్వండి. అక్కడ అలంకారం చేసి పెట్టి పెళ్ళికూతురు భరతు రమణమణిగా వాళ్ళు ఏం చేయమంటున్నారు? బాగుంటుంది బాగుంటుందండి. మరి అరోమా కాలేదు ఏం చేయమంటున్నారు? పరిస్థితులు అట్లా అదే తగిలింది అవన్నీ బియ్యం దాన్ని తగిలింది. అది పంట తగిలింది చిన్న పద్ధతి ముందు మంచి పెట్టు ముందు మంచి సందీప్ అంట ఫోన్ కావాలిగా సన్నీ కావాలి.
ఉంగరాలు ఇయ్యమ్మ. పొలం లేదా? అది నూనె ఉంది కదా.